ఓకే. ఏదన్నా టాపిక్ ఉంటే కంప్లీట్‌గా నేర్చుకోవాలండి. అప్పుడే మనకు 100% అర్థమవుతది. 100% తెలుస్తది. అందుకే ఒక టాపిక్ మీద ఎన్ని రోజులని అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు దేవుడు ఒక్కొక్క వర్స్‌ని చూపించి, ఆ వర్స్‌కి ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రతిరోజు గూడా చాలా ఇంపార్టెంట్. ఒక సోమరితనం గురించే ఇన్ని రోజులు అవసరమా అనుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా డేంజర్ ఇది. చాలా డేంజరస్ ఎనిమీ. ఎందుకు ఇన్ని రోజులు చెప్తున్నానంటే చెప్తుంటే మన లోపల ఆ వాక్యం పనిచేస్తుంటా ఉంటది. వింటుంటే వాక్యం పనిచేస్తుంటా ఉంటది. విశ్వాసం పెరుగుతుంటది. చూడండి మీలో గుర్తుందా? నిన్న ఏం చెప్పానో గుర్తుందా? లేదు. నేను మొన్న ఏం చెప్పానో గుర్తుందా? ఉండదు. ఎల్లుండి ఏం చెప్పానో గుర్తున్నదా? గుర్తుండదు. కానీ మనకు సమయమొచ్చినప్పుడు ఈ వాక్యము మన లోపల ఏదైతే వింటున్నామో అది గుర్తు చేస్తుంటది. అందుకే వాక్యానికి ఎక్స్‌పైరీ డేట్ ఉండదండి. మనకు సమయమొచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు, హలో! సో అండ్ సో రోజు ఒక బ్రదర్ ఇలా చెప్పాడు. సో నేనలా ఉండొద్దు అని వాక్యం పనిచేస్తదండి. అందుకే వింటూ ఉండండి వాక్యము. ప్రతి వర్స్ కూడా ఇంపార్టెంటే. మనకు తెలియకుండానే చూసాం గదా! ఎన్ని తప్పులు చేశామో. సోమరిపోతుల యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పండి? వాళ్ళు పోస్ట్‌పోన్ చేస్తారు. ఈరోజు చేయాలనుకున్న పని రేపు, రేపు చేయాలనుకున్న పని ఎల్లుండి. ఆ గుణం మన అందరిలో కూడా ఉంది. ఆ గుణాన్ని తీసేసుకోవాలి. రెండో పనేంటిది? సోమరిపోతులు ఇగ్నోరెన్స్ చేస్తారు. దాన్ని పట్టించుకోరు. అజాగ్రత్తగా ఉంటారు. నెగ్లిజెన్స్‌గా ఉంటారు. సో, ఇది అందరిలో ఉంటది. ఇలా ఉండొద్దు. ఇవన్నీ తీసేసుకున్నావంటే దేవుడు నీకు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సో, ఇవన్నీ మన ద్వారాలకు ఆశీర్వాదం అనే ద్వారాలకు అడ్డుగా నిలబడుతున్న అడ్డుకట్టలు ఇవన్నీ కూడా. సో, వీటన్నిటిని మనం తీసేసుకోవాలి. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ రియల్లీ లెర్నింగ్. ఒకవేళ మీరు నిజంగా దీన్ని ఆచరణలో పెడితే మీరు గొప్పగా ఆశీర్వదించబడతారు. అందరూ గూడా గొప్పగా ఆశీర్వదించబడతారు. చెప్పిన వాక్యం విన్నట్టుగా కాకుండా, మర్చిపోయినట్టు కాకుండా ఆచరణలో పెట్టండి. యాక్షన్‌లో పెట్టండి. ఈవెన్ నేను ఈ వాక్యము మీరు కాదు నాకు గూడా ఉపయోగపడుతుంది. సో, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీ చెవులు ఎలాగైతే నా మాటలు వింటున్నాయో, నా చెవులు కూడా నా నోటి మాటలు వింటున్నాయి. సో, నన్ను నేను కూడా ఇంకా ఏమైనా తగ్గించుకునేది ఉందా? ఇంకేమైనా మార్చుకునేది ఉందా? మార్చుకుంటున్నాను. సో, అప్పుడే మనం ఆశీర్వదించబడతాము. సో, చూద్దాము. సో సో, ఇక్కడి నుంచి చూద్దాం. సో, ప్రొవర్బ్స్ 10థ్ చాప్టర్ 4థ్ వర్స్ సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం. సో, నిన్న గూడా చెప్పడం జరిగింది. బద్ధకంగా పని చేయొద్దండి. ఏ పని చేసినా కూడా ఆ బద్ధకంగా పని చేయడం మానండి. సో, ఇంటి పనైనా, వంట పనైనా, లేకపోతే ఉద్యోగమైనా, బిజినెస్ అయినా, ఏ పని చేసినా గూడా బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడవుతాడు. నువ్వు పని చేస్తావు కానీ రిజల్ట్ ఉండదు. ఇప్పుడు ఒక మార్కెటింగ్ చేసే పర్సన్, సేల్స్ చేసే పర్సన్ బద్ధకంగా వెళ్ళాడు. ఆ ముఖం చూడగానే నిద్ర ముఖం కనపడ్డది. వాళ్ళు తీసుకోలేరు వాళ్ళు. వాళ్ళు చేయలేరు. సేల్ చేయలేరు. అదే చూడగానే యాక్టివ్‌గా కనపడ్డాడు. ఆ యాక్టివ్‌గా కనపడ్డ వాడిని చూసి వాళ్ళు తీసుకోగలుగుతారు. అందుకే బద్ధకంగా కనపడొద్దు. ఎప్పుడు కూడా. ఏ పని కూడా బద్ధకంగా చేయొద్దండి. యాక్టివ్‌గా చేయాలి. అప్పుడే నీ లోపల పాజిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతుంటా ఉంటది. యాక్టివ్‌గా చేయకపోతే నీకలాగే రిజల్ట్ గూడా అలాగే ఉంటది. నువ్వు బద్ధకంగా పని చేయి. నీ రిజల్ట్స్ గూడా అలాగే బద్ధకంగానే ఉంటాయండి. సో, సాధించలేము. బద్ధకంగా పనిచేసే వాళ్ళు సాధించలేరు. ఇప్పుడు 200 మీటర్ల పరుగు పందెం ఉన్నదండి. ఒకడు బద్ధకంగా పరిగెడుతున్నాడు. సో, వాడు సాధించగలుగుతాడా? గోల్డ్ మెడల్ సాధించగలుగుతాడా? సాధించలేడు. అదే చురుకుగా పరిగెడుతున్నాడు. శ్రద్ధతో పరిగెడుతున్నాడు. గెలవాలని పరిగెడుతున్నాడు. వాడు గెలుస్తాడు. వాడేం చేసుకుంటాడు? గోల్డ్ మెడల్ తీసుకొచ్చుకుంటాడు. సో, ఇటు వీడు పరిగెడుతున్నాడు, వాడు పరిగెడుతున్నాడు. కానీ ఎవరు పొందుకుంటారు? సో, ఇప్పుడు మనము కష్టపడుతున్నాము, లేకపోతే యాక్టివ్‌గా ఉన్న వాళ్ళు కష్టపడుతున్నారు, బద్ధకంగా ఉన్న వాళ్ళు కష్టపడుతున్నారు. ఎవరు ప్రమోషన్స్ తెచ్చుకుంటున్నారు? ఎవరు అభివృద్ధి చెందుతున్నారు? అర్థమవుతుందా అండి? బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును. బద్ధకంగా అస్సలుగా పని చేయకండి. మర్చిపోండి ఇగ అది. లేండి, యాక్టివ్‌గా నిలబడండి. యాక్టివ్‌గా ఉండండి. మీరెంత యాక్టివ్‌గా ఉంటా అంటే మీ బ్రెయిన్ గూడా అంత యాక్టివ్‌గా పనిచేస్తది. మీ యొక్క బాడీ గూడా అంత యాక్టివ్‌గా పనిచేస్తది. శ్రద్ధగా పనిచేసిన వాడే ఐశ్వర్యవంతుడవుతాడట. ఇటు శ్రద్ధ గలవాడు పని చేస్తున్నాడు, బద్ధకం గలవాడు పని చేస్తున్నాడు. కానీ వాడేమో దరిద్రుడవుతున్నాడు, వీడేమో ఐశ్వర్యవంతుడవుతున్నాడు. సో, అందుకే నువ్వు ఏ పని చేసినా గులుక్కుంటా, సణుక్కుంటా, పోస్ట్‌పోన్ చేసుకుంటా ఉండొద్దు. అలర్ట్‌గా ఉండాలి, యాక్టివ్‌గా ఉండాలి, బద్ధకంగా పని చేయొద్దు. శ్రద్ధగా పని చేయాలి, ఇంట్రెస్ట్‌తో పని చేయాలి, కాన్సంట్రేషన్‌తో పని చేయాలి. సో, చాలా మంది గూడా ఈ గుణాలు చాలా ఉంటాయి. సో, ఈరోజు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదని ఒక ఏడుపు. ఉంటే ఒక ఏడుపు. వర్క్ ఉన్నది. అదృష్టం అండి. జాబ్ ఉండడం ఒక ఆశీర్వాదం. చాలా మంది జాబ్ ఉన్నోళ్ళు గూడా ఏడుస్తారు. నాకర్థం కాదు ఎందుకు ఏడుస్తారో.
సో జాబ్ లేనోడు ఏడ్చాడంటే ఒక 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 ఉంది. నెలకు లక్షలు సంపాదించి కారు, బంగ్లా ఉండి, లేకపోతే ఫోన్‌లు, ట్యాబ్‌లు ఉండి కూడా ఏడుస్తున్నారంటే వాళ్ళు నిజంగా దరిద్రులండి. సో అందుకే యాక్టివ్‌గా ఉండండి. ఏ విషయంలో అయినా గూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయండి. సో బద్ధకంగా పని చేయొద్దండి. అది మనకే ఆశీర్వాదకరం కాదు. సో బద్ధకంగా పనిచేవాడు అవుతాడు. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. సో కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. అందుకే ఏ ఏజ్‌లో జరగాల్సిన అచ్చట, ముచ్చట ఆ ఏజ్‌లో జరగాల్సిందే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట, అచ్చట ఆ వయసులో చదవాల్సిందే. ఇప్పుడు చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవాల్సిందే. ఆడుకోవాల్సిన సమయంలో ఆడుకోవాల్సిందే. పాడాల్సిన సమయంలో పాడాల్సిందే. ఉద్యోగం చేయాల్సిన సమయంలో ఉద్యోగం చేయాల్సిందే. అలాగే పెళ్లి చేసుకోవాల్సిన సమయంలో పెళ్లి చేసుకోవాల్సిందే. పిల్లల్ని కనాల్సిన సమయంలో పిల్లల్ని కనాల్సిందే. కెరియర్‌లో స క క సెటిల్ కావాల్సిన సమయంలో కెరియర్‌లో సెటిల్ కావాల్సిందే. సో అర్థమవుతుందండి. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. అంటే ఏ సమయానికి ఆ పని చేసేవాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలమందు నిద్రించువాడు. కోతకాలం అంటే ఏంటిదండి? సంపాదించే కాలము. కోతకాలము. కోతం అంటే ఏంటిది? మనము చేతికి పొందుకునే కాలము. చాలా మంది 25, 30 సంవత్సరాలు వచ్చి కూడా నిద్రపోతుంటా అంటారు. నిద్రించు కుమారుడు, సిగ్గుపరచు కుమారుడు. చూసారా అండి? కోతకాలమందు అంటే ఒక వయస్సొచ్చింది మనిషికి 16, 18 సంవత్సరాలు వచ్చిందంటే వాళ్ళు సంపాదించాలి. అలాగే నిద్రపోతూ ఉన్నారంటే వాళ్ళు సిగ్గుపరచు కుమారుడవుతారండి. కోతకాలము సంపాదించే సమయము ఒక వయసొస్తది సంపాదించడానికి. ఆ వయసు రాగానే సంపాదించాల్సిందే. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. ఇక్కడ ఓన్లీ కుమారుడని రాయబడింది. బట్ నేను మాత్రము ఇద్దరిని గురించి ఆలోచించి చెప్తున్నాను. సో అందుకే వేసవి కాలమందు కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. కూర్చువాడు అంటే పని చేసుకునేవాడు. కష్టపడి పని చేసుకునేవాడు బుద్ధిగల కుమారుడవుతాడు. సో అలాగే పని చేసుకొని కష్టపడి పని చేసుకోవాల్సిన సమయంలో పడుకొని ఉంటాడు చూసారా? ఆఫీస్‌కి వెళ్ళకుండా, ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా, ఇంట్లోనే ఉండి, ఇంట్లోనే పడుకొని, ఆహ్, ఇంట్లోనే ఎక్కువ సేపు గడుపుతుంటారు. వాళ్ళు సిగ్గుపరచు కుమారుడు. అందుకే మీ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వండి. 9 ఇయర్స్ ఉన్నా, 10 ఇయర్స్ ఉన్నా, 12 ఇయర్స్ ఉన్నా వాళ్ళను ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళ అన్ని చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవాలి. వాళ్ళు ఉద్యోగం చేయాల్సిన సమయంలో ఉద్యోగం చేయాలి. చాలా మందికి 30, 35 సంవత్సరాలు ఉద్యోగం లేదు. చాలా మందికి 40 సంవత్సరాలు వివాహం లేదు. చాలా మందికి 40, 40 సంవత్సరాలు గర్భఫలాలు లేవు. సో ఇదంతా కూడా లేట్ కెరియర్ సెటిల్‌మెంట్ వల్లనే అండి. అందుకే ఒకటే సూత్రం. మీకు ఇంకొక ఫార్ములా చెప్తున్నానండి. లైఫ్‌లో సక్సెస్ కావాలంటే ఇంకొక ఫార్ములా. ఎర్లీ బెడ్ అంటే తొందరగా పడుకోవాలి. ఎర్లీ వేకప్ అంటే తొందరగా లేవాలి. ఎర్లీ డిన్నర్ అంటే తొందరగా డిన్నర్ చేయాలి. ఈవినింగ్ 7 ఏపు. ఎర్లీ బ్రేక్‌ఫాస్ట్ తొందరగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఎర్లీ లంచ్. సో ఎర్లీ కెరియర్ సెటిల్‌మెంట్. ఎర్లీ ఎడ్యుకేషన్ కంప్లీషన్. సో అన్ని ఇట్లా ఎర్లీగా చేస్తే నీకు జీవితంలో కూడా అన్ని ఎర్లీగా అవుతాయి. సో నీకు క్లియర్‌గా చెప్తాను. సో ఎర్లీ బెడ్ నైట్ 9:30 లోపు బెడ్ మీదకెళ్ళిపోవాలి. పడుకోవాలి. సో దాన్ని ఎర్లీ బెడ్. ఆ 9:30 మార్నింగ్ ఎర్లీ వేకప్. 5కో, 4కో లేకపోతే 5:30కో లేవాలి. ఎర్లీ వేకప్. సో అది. సో ఎర్లీ డిన్నర్. ఈవినింగ్ 7 లోపే అది ఆరోగ్యానికి మంచిది. 6, 7 లోపే డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. ఎర్లీ డిన్నర్. మధ్యాహ్నం లంచ్ కూడా షార్ప్ 12:30 to 1:30 మధ్యలో అయిపోవాలి. ఎర్లీ ఎర్లీ లంచ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా 8 ఆర్ 9 లోపు కంప్లీట్ అయిపోవాలి. చాలా మంది లంచ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. అండ్ స్నాక్స్ టైమ్‌లో లంచ్ చేస్తున్నారు. అండ్ డిన్నర్ టైమ్‌లో మిడ్‌నైట్ టైమ్‌లో డిన్నర్ చేస్తున్నారు. 10, 11కి డిన్నర్ చేస్తున్నారు. పడుకోవడం మధ్యరాత్రి 1కి పడుకుంటున్నారు. సో మధ్యరాత్రి నువ్వు 1కి పడుకుంటే పొద్దున 10కి లేస్తే నువ్వు ఎప్పుడు లేస్తావు? ఎప్పుడు పోతావు? ఎప్పుడు సంపాదించుకుంటావు? అర్థమవుతుందా అండి? సో ఎర్లీగా కెరియర్‌లో సెటిల్ అయిపోవాలి. అంటే 22 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ అయిపోవాలి. 24 ఇయర్స్ వరకు ఒక జాబ్‌లో సెటిల్ అయిపోయి 26 వరకు ఒక మంచి పొజిషన్‌లో ఉండి 26కి మ్యారేజ్ చేసుకొని 28 ఇయర్స్ లోపు 30 ఇయర్స్ లోపు పిల్లల్ని కనేయాలి. సో ఇది ఎర్లీ కెరియర్ సెటిల్‌మెంట్, ఎర్లీ మ్యారేజ్ ఎప్పటికైనా చాలా ఈజీ బావుంటదండి. ఎర్లీ ఏజ్‌లో పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. సో పిల్లలు కూడా తొందరగా పుడతారు. ఎర్లీ ఏజ్‌లోనే కెరియర్‌లో సెటిల్ అయిపోతాయి. 30 ఇయర్స్ లోపే నువ్వు కెరియర్ సెట్ అయిపోయావు. మంచి కారు కొనుక్కున్నావు, మంచి ఇల్లు కొనుక్కున్నావు, భార్య ఉంది, 2 పిల్లలున్నారు. నీకు మంచిగుంటది. తర్వాత లైఫ్ అంతా బాగుంటుంది. ఇదంతా ఎందుకు లేట్ అవుతుంది? బద్ధకం వల్లనే. అర్థమవుతుందా అండి? నువ్వు ఒక్క విషయంలో డిలే చేస్తున్నావంటే అన్ని విషయాల్లో డిలే అవుతుంటది. నువ్వు మార్నింగ్ 11కి లేసావు. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు చేస్తావు?
సో మధ్యాహ్నం టైంలో చేస్తావు. సో మధ్యాహ్నం చేయాల్సిన లంచ్ ఈవినింగ్ 4కి చేస్తావు. సో మళ్ళా ఈవినింగ్ డిన్నర్ చేయాల్సిన డిన్నరు 7కి చేయాల్సిన డిన్నరు 11కి చేస్తావు. ఎప్పుడు పడుకుంటావు? 12కి పడుకుంటావు. నువ్వు 12, 1కి పడుకుంటే పొద్దున 11కి లేస్తే నువ్వు ఎప్పుడు లేస్తావు? ఎప్పుడు సంపాదించుకుంటావు? ఎప్పుడు కష్టపడతావు? సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? నువ్వు ఒక్క విషయంలో నువ్వు మార్నింగ్ లేవడం ఒక్క విషయంలో డిలే చేస్తే నీకు డే అంతా డిలే అవుతది. బ్రేక్‌ఫాస్ట్ చేయడం డిలే అవుతది. బ్రేక్‌ఫాస్ట్ చేయడం డిలే అయితది. లంచ్ చేయడం డిలే అవుతది. డిన్నర్ చేయడం డిలే అవుతది. నైట్ పడుకోవడం డిలే అవుతది. నైట్ పడుకోవడం డిలే అయితే పొద్దున నువ్వు వెళ్ళలేవు. ఎటు ఉద్యోగానికి వెళ్ళలేవు. చురుకుగా పని చేయలేవు. అక్కడ డిలే అవుతుంటా ఉంటది. కెరియర్ డిలే అవుతుంటది. ఒకసారి నువ్వు కెరియర్‌లో జాబ్ డిలే అయింది అంటే, నువ్వు చదువుకోలేదు, సబ్జెక్ట్స్ బ్యాక్‌లాగ్స్ ఉన్నాయంటే, కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాయంటే, మళ్ళా నీకు జాబ్ రావడం డిలే అవుతది. సో, జాబ్ రావడం డిలే అయిందంటే, నువ్వు పెళ్లి చేసుకోవడం డిలే అవుతది. పెళ్లి చేసుకోవడం డిలే అయిందంటే, పిల్లలు కనడం డిలే అవుతది. అర్థమవుతుందా అండి? ఇదన్నిటికి కారణం డిసిప్లిన్ లేక, సో, పంక్చువాలిటీ లేక. సో, అందుకే ఎర్లీగా స్టార్ట్ చేయండి అన్నీ కూడా. సో, ఎర్లీ డిన్నర్, ఎర్లీ బెడ్, ఎర్లీ వేకప్, ఎర్లీ బ్రేక్‌ఫాస్ట్, ఎర్లీ లంచ్, ఎర్లీ కెరియర్ సెటిల్‌మెంట్. కెరియర్ సెటిల్‌మెంట్ కూడా ఎర్లీగా అయిపోవాలి. మ్యారేజ్ కూడా ఎర్లీ ఏజ్‌లో 26 ఇయర్స్ వరకు అయిపోవాలి మ్యారేజ్ 26. 30 ఇయర్స్ లోపు పిల్లలొచ్చేయాలి. సో, అప్పుడు చూడండి బాగుంటుంది. కొంతమంది పాపం బాధనిపిస్తది. 40 ఇయర్స్ వచ్చి పిల్లల్ని కంటుంటాంటారు. ఆ శరీరంలో బలం ఉండదు. ఇద్దరు గూడా పిల్లల్ని ఎత్తుకోలేరు. 40 సంవత్సరాలకు అప్పుడే పుట్టిన పిల్లల్ని ఎలా ఎత్తుకుంటారండి? వీళ్ళు చూస్తేనేమో ముసలి వాళ్ళలాగుంటారు. కానీ వాళ్ళ పిల్లలేమో స్కూలుకు అప్పుడే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీకి వెళ్తుంటా అంటారు. వీళ్ళే తాతలాగా ఉంటున్నారు. పిల్లలేమో కొడుకుల్లాగా ఉన్న పిల్లలు, తల్లిదండ్రులేమో తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలాగా ఉంటున్నారు. సో, చాలా బాధ అనిపిస్తదండి. చాలా బాధ అనిపిస్తది. ఇదన్నిటికి కారణము చురుకుగా లేకపోవడం వల్ల. ఇప్పుడు అర్థమవుతుందా అండి? సోమరితనం వల్ల ఎన్ని అనర్థాలొస్తాయో, ఎంత డిలే అవుతుందో. జీవితాంతం కష్టాలే, కష్టాలే ఉంటుంటాంటాయి. అందుకే అన్నీ కూడా స్టార్ట్ చేయండి. ఎర్లీగా లేవడం, ఎర్లీగా బ్రేక్‌ఫాస్ట్ చేయడం, ఎర్లీగా లంచ్ చేయడం. ఇవన్నీ సోమరిపోతు లక్షణాలు కాదు. యాక్టివ్‌గా ఉండాలి అన్ని విషయాలలో. అప్పుడు నీ లైఫ్ గూడా మారిపోతది. నీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారుతదో నీ లైఫ్ గూడా మారుతుంటది. సో, ఇవన్నీ కూడా మీకెవరు ఎక్కడ చెప్పకపోవచ్చు. సో, ఇవన్నీ చాలా మోటివేషనల్ వర్డ్స్ ఇవన్నీ కూడా. లైఫ్ చేంజింగ్, మెంటల్ చేంజింగ్ వర్డ్స్. మీలో కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు వాక్యం వింటే, నాకు ఏజ్ అయిపోయింది కదా! 50 ఏండ్లొచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఏం పాటిస్తాను అనుకుంటున్నారు. లేదండి. నువ్వు ఈ 50 ఏళ్ళు, 60 ఏళ్ళలో గూడా నువ్వు పాటించడం మొదలుపెట్టు. నెక్స్ట్ జీవితం నీకింకా బాగుంటుంది. సో దేర్ ఈస్ నో ఎండ్ ఫర్ అవర్ లైఫ్. మనం తుది శ్వాస వరకు మన జీవితం ఆగదండి. మేబీ నీకు 60 ఏళ్ళు కావచ్చు. ఈ రోజు నుంచే నువ్వు మంచిగా పాటించావంటే, మిగిలిన 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో ఇంకా హ్యాపీగా బ్రతకొచ్చు నువ్వు. అర్థమవుతుందా అండి? అందుకే కోతకాలమందు నిద్రించువాడు, అంటే సంపాదించాల్సిన సమయంలో నిద్రపోయేవాడు, కష్టపడకుండా సోమరితనంగా ఉండేవాడు సిగ్గుపరచు కుమారుడు. సో, సిగ్గుపరచు కుమారుడు. ఈరోజు ఒక సూత్రం చెప్పాడు దేవుడు మనందరికీ గూడా. ఎర్లీగా పడుకోండి. 9:30 వరకు పడుకోండి. మార్నింగ్ 5:30 వరకు లేవండి. 8 లోపు, 9 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేసేయండి. అండ్ మధ్యాహ్నం 1 లోపు లంచ్ చేసేయండి. ఈవినింగ్ 6, 7 లోపు డిన్నర్ చేసేయండి. సో, అలా షెడ్యూల్ స్టార్ట్ చేయండి. ఐ విల్ కంప్లీట్ మై డిన్నర్ ఎట్ 6:00 ఓన్లీ. 5:30, 6 వరకు డిన్నర్ అయిపోతది నాది. 9:30 వరకు బెడ్‌కెళ్ళిపోతా. మార్నింగ్ 9 లోపు బ్రేక్‌ఫాస్ట్ అయిపోతది. 1-1:30 మధ్య లంచ్ అయిపోతది. సో, మనిషికి ఒక డిసిప్లిన్ ఉండాలి. ఒక పంక్చువాలిటీ ఉండాలి. సో, కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలి. అండ్ పడుకోవాల్సిన సమయంలో పడుకోవాలి. తినాల్సిన సమయంలో తినాలి. కానీ ఇప్పుడు అలా లేదు. నైట్ పడుకునే సమయంలో తింటున్నారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన సమయంలో పడుకుంటున్నారు. బయటికి తిరగాల్సిన సమయంలో ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో ఉండాల్సిన సమయంలో బయట తిరుగుతున్నారు. ఇంట్లో ఉండాల్సిన సమయం ఎప్పుడండి? నైట్ 9 నుంచి మార్నింగ్ 6. కానీ చాలా మంది లేట్ నైట్‌లు తిరుగుతుంటా అంటారు. 3కి, 4కి, 12కి, 1కి రోడ్ల మీద తిరుగుతుంటా అంటారు. సో, ఇదంతా కూడా అన్‌డిసిప్లిన్ లైఫ్. లైఫ్ వాళ్ళది కూడా అలాగే డిస్టర్బ్ గానే ఉంటుంది. అందుకే ఏ సమయానికి పడుకోవాల్సిన సమయం పడుకో, తినాల్సిన సమయం తిను. ఇది యాక్టివ్ పర్సన్ ఒక సోమరిపోతుల లక్షణాలు కాదు. ఒక బాగుపడే లక్షణాలు ఇవన్నీ కూడా. బాగుపడాలనుకున్న వాళ్ళ లక్షణాలు. డిసిప్లిన్ ఉండాలి. పంక్చువాలిటీ ఉండాలి లైఫ్‌లో. సో, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. చూసారా? నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. బలాత్కార భక్తిహీనుని నోరు మూసివేయును. సో, మన మీదకి ఆశీర్వాదాలు రావాలంటే మనం నీతిగా ఉండాలి. సో, మనం చురుకుగా ఉండాలి. యాక్టివ్‌గా పని చేసుకోవాలి. చేసే పనైనా కూడా నీతిగా, నిజాయితీగా పని చేసుకోవాలి. మన తల మీదకి ఆశీర్వాదాలొస్తాయట.
మీకు ఒకటి తెలుసా అండి, మనం అందరం కూడా మనం ప్రార్థిస్తున్నాము, దేవుడు వింటున్నాడా లేదా, ఆయన చెవులకు వినపడుతుందా లేదా అని మనం అనుకుంటున్నాం. కానీ మీకు తెలుసా, దేవుడు ప్రతిరోజు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈరోజు ఎక్కడైనా ప్రార్థించకపోవడా, ఒక్క నీతిమంతుడైనా ప్రార్థించకపోవడా అని ఆయన చెవులు ఇలా పెట్టుకొని ఉంటదట. ఎవరైనా నీతిమంతుడు ప్రార్థిస్తే నేను ఆశీర్వదిస్తాను అని ఆయన ప్రతిరోజు భూలోకంలో ఆయన కన్నులు సంచరిస్తున్నాయట. చూసారా అండి? ఆయన మాత్రం బద్ధకస్తులను ఆశీర్వదించడండి. మన దేవుడు మాత్రం బద్ధకస్తులను అస్సలు ఆశీర్వదించాడు. యాక్టివ్ గా ఉన్న వాళ్ళను, లేకపోతే చురుకుగా ఉన్న వాళ్ళను, మంచి అలర్ట్ గా ఉన్న వాళ్ళను, జ్ఞానంతో తెలివితో ఉన్న వాళ్ళను ఆశీర్వదిస్తారు. ఒకవేళ నీకు శరీర బలహీనతలు ఉన్నాయా, ప్రేర్ చేసుకొని నా శరీర బలహీనతలు నేను యాక్టివ్ గా ఇంటి పని చేసుకోవాలి, యాక్టివ్ గా వంట పని చేసుకోవాలి, చురుకుగా ఉండాలి అని ప్రార్థించుకోండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీ అందరికి ఇంకొక టిప్ చెప్తున్నాను ఈ వాక్యం ద్వారా. మనం యూట్యూబ్ లో చూస్తాము, ఆ రాజకీయ నాయకుల గురించి మాట్లాడతాము, లేకపోతే ఆ సినిమా వాళ్ళ గురించి మాట్లాడతాము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతాము. సో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడినప్పుడు నీకు ఆశీర్వాదం ఆగిపోతుందట. ఎందుకంటే వాళ్ళెవరు కూడా నీతిమంతులు కాదండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకో, ఒక మంచోని జ్ఞాపకం చేసుకో, ఒక 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 మంచి గుణాలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటే అది ఆశీర్వాదకరం. ఒక క్రిమినల్ ని, ఒక పొలిటికల్స్ ని, లేకపోతే ఒక అన్వాంటెడ్ ఫెలోస్ ని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎప్పుడు కూడా నెగిటివ్ పీపుల్ ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, అది నీకు శాపమే. మంచి వాళ్ళను జ్ఞాపకం చేసుకో, అది నీకు ఆశీర్వాదకరము. సో నీతివంతుని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే చాలా మంది బద్ధకస్తులు ఏం చేస్తారంటే యూట్యూబ్లలో వీడియోస్ చూసి 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 వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటా అంటారు, వీళ్ళను జ్ఞాపకం చేసుకుంటా అంటారు. అది నీకు ఆశీర్వాదకరము కాదట అండి. ఒక చెడ్డవాణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఒక చెడ్డవాణి గురించి నువ్వు మాట్లాడుతున్నావు పదే పదే. సో ఒకడు ఒకడు ఉన్నాడు, మంచోడు కాదు, వాళ్ళ గురించి పదే పదే మాట్లాడుతుంటా అంటారు కొంతమంది, వాళ్ళని తిడుతుంటా అంటారు. అది మనకు ఆశీర్వాదం కాదండి, మనకు అది ఆశీర్వాదం ఆగిపోతుంటా అంటది. సో నీకే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు జాబ్ ఉంది. సో బిజీగా ఉన్నావు, ఎవరి గురించి నువ్వు మాట్లాడుకోలేవు. సో నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకో, కానీ అవినీతిమంతుని జ్ఞాపకం చేసుకో, అది ఆశీర్వాదకరం కాదు, అసహ్యత పుట్టించును. జ్ఞాన చిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వద్రుబోతు నశించును. చూసారండి, కొంతమంది పని తక్కువగా చేస్తారు, లేకపోతే మాటలు ఎక్కువగా చెప్తారు, మాటలు కోటలలో ఉంటాయి, వాళ్ళు నశించిపోతారట. జ్ఞాన చిత్తుడు ఉపదేశమును అంగీకరించును. సో సోమరిపోతులే పనికి మాలిన మాటలు మాట్లాడతారు. నా దృష్టిలో ఎక్కువ మాట్లాడేవాడు తక్కువ పని చేస్తాడు, తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ పని చేస్తాడు. మనము తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. సో జ్ఞానముతో పని చేయాలి. ఉపదేశం కొంతమంది వినరు, అవతల వాళ్ళ వర్షన్ వినాలి. వి షుడ్ లిజన్ అదర్ పర్సన్స్ వర్షన్ ఆల్సో. మనం ఏదైనా ఆలోచిస్తే 360 డిగ్రీస్ లో ఆలోచించాలి, వాళ్ళ పరిస్థితి ఏంటిది. కొంతమంది భార్యలు ఉంటారు, కొంతమంది భర్తలు ఉంటారు, వాళ్ళ వర్షన్ వాళ్ళే, ఆ భార్య వర్షన్ వినరు, ఆ భర్త వర్షన్ వినరు, ఆ పిల్లల వర్షన్ వినరు. అలా ఉండొద్దు, వాళ్ళ వర్షన్ కూడా వినాలి, వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. జ్ఞాన చిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వద్రిబోతు నశించును. వద్రొద్దు, గట్టి గట్టిగా అరవద్దు, పనికి మాలిన వద్రుబోతు నశించిపోతారు. సో ఇవన్నీ కూడా లేజినెస్ పీపుల్ చేసే వాళ్ళ పని. సో నేను చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేశాను, సిఓస్ తోటి, డైరెక్టర్స్ తోటి, ఎండీస్ తోటి, పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు, హెచ్ఆర్ మేనేజర్స్, వైస్ ప్రెసిడెంట్స్ తోటి వర్క్ చేశాను. వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటది. దే విల్ నెవర్ స్పీక్ నెగిటివ్ అబౌట్ అదర్స్. ఇంకొకరి గురించి నెగిటివ్ గా మాట్లాడరు, పాలిష్ గా ఉంటారు, మోడరన్ గా ఉంటారు. సో వాళ్ళు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. డాక్టర్స్, ఐ ఇంటరాక్టెడ్ విత్ ద మెనీ డాక్టర్స్, దే ఆర్ రియల్లీ ఆసమ్ పీపుల్. సో అలా పాలిష్ గా ఆలోచించాలి, మోడర్న్ గా ఆలోచించాలి. అందుకే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగుంటాయి. సో మనము కూడా లైఫ్ స్టైల్ మారాలంటే, మన లైఫ్ మారాలంటే, మన ఆలోచించే విధానం మారాలి. ఇంకా మనం అలాగే ఉండొద్దు ఎప్పుడు కూడా. సో మనము సిగ్గుపరిచిన కుమారులం కాదు దేవుడికి. మన వల్ల దేవుడికి మహిమ పెరగాలి, మన వల్ల దేవుడికి ఘనత పెరగాలి. సో పనికి మాలిన వదిలిపోతు నశించును. సో వీళ్ళు ఎవరు వదులుతారండి? సోమరిపోతులే వదులుతారు. సో పని చేసుకునేవాడు ఎప్పుడు కూడా గట్టిగా వదురుబోతులాగా ఉండడు. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ లక్షణాలు మన లోపల ఉండాలి. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించును, హంబుల్ గా ఉండాలి, గర్వం ఉండకూడదు. ఇప్పుడు చూడండి ఇంకొక సూత్రము, మళ్ళీ ఒక విస్తరాకు ఉంది,
అందులో ఏమీ లేదు, ఫ్యాన్ వేసాను, ఎగిరెగిరి పడతా ఉంటది, ఎగిరెగిరి పడతా ఉంటది. అందులో కొంచెం పప్పేసాను, చారేసాను, అన్నం వేసాను, కొంచెం పచ్చడేసాను, ఫ్యాన్ ఫుల్ పెట్టండి, ఎగరదు. అలాగే అన్యున్నాక ఆకు అణిగిమణిగి ఉంటది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడతది. సోమరిపోతుల లక్షణము ఎగిరెగిరి పడడం. అర్థమవుతుందండి. సోమరిపోతు ఎప్పుడు కూడా ఎగిరెగిరి పడుతుంటా అంటాడు. ఏమి సంపాదించాడు కానీ గర్వం ఎక్కువ, కోపం ఎక్కువ వస్తది. సో అలా ఉంటారు సోమరిపోతుల యొక్క లక్షణం. అన్ను నాకు అణిగిమణిగి ఉంటది, ఏం లేని ఆకే ఎగిరెగిరి పడుతుంటా అంటది. మనం అలా ఉండొద్దు. మనం ఎంత అణిగిమణిగి ఉంటే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. నిండు కొండ తొణకదంటారు కదా. ఇప్పుడు నిండు కుండ, ఒక కుండ ఉంది. ఆ కుండలో సగం నీళ్ళు పోసాననుకో సౌండ్ వస్తది. ఇటు అటు, అటు ఇటు ఊగుతా ఉంటది. మనం నెత్తి మీద పెట్టుకొని వెళ్ళేటప్పుడు. అదే కుండ నిండుగున్నదనుకో అస్సలు తొలగదు. అలాగే ఉంటది. సో మన క్యారెక్టర్ కూడా ఒక నిండు కుండలాగా ఉండాలి. మన క్యారెక్టర్ కూడా అన్ని వడ్డించిన విస్తరాకు వలె అణిగిమణిగి ఉండాలి. ఎగిరెగిరి పడొద్దు. అర్థమవుతుందండి. ఇది యథార్థంగా ప్రవర్తించేవాడి లక్షణము. అదే సోమరిపోతైతే వాడు కష్టపడ్డాడు కానీ ఎగిరెగిరి పడుతుంటా అంటారు. వాళ్ళు నిండుకుండా తొలకదన్నట్టుగా ఉండరు వాళ్ళు. ఊకే తొలుకుతుంటా అంటారు. అటు ఇటు ఊగుతుంటా అంటారు. సో ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక బాక్స్ ఉన్నది. దీంట్లో ఒక కాయిన్ ఏసాననుకోండి సౌండ్ వస్తది. సో ఇందులో ఒక కాయిన్ ఏసాననుకోండి సౌండ్ వస్తది. అదే నేను ఇందులో ఒక 100 రూపీస్ నోట్ ఏసాననుకోండి సౌండ్ రాదు. సో అలాగే మనము కూడా అలాగుండాలి. మౌనంగా ఎదగాలండి ఎప్పుడైనా కూడా. మనం కూడా మౌనంగా ఉండాలి. మౌనంగా ఎదగాలి ఎప్పుడైనా కూడా. యథార్థంగా ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగినట్లుండాలి. ఆ యాటిట్యూడ్ రావద్దు. కొంతమందికి కొంచెం సంపాదించగానే యాటిట్యూడ్ వచ్చేస్తది. పొగరొచ్చేస్తది. ఆ బల్పు అహంకారం వచ్చేస్తది. అలా రావద్దండి ఎప్పుడు కూడా. సో ఈ 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఎంత సంపాదించినా కూడా ఇందులో కాయిన్స్ ఏసాననుకోండి సౌండ్ ఎక్కువొస్తది. ఇప్పుడు ఇందులో 100 రూపాయల నోటు, 2000 నోటు వేసాననుకోండి సౌండ్ రాదు. అదొక సూత్రము. నిండు కుండ తొణకదు ఎప్పుడైనా కూడా. నిండు కుండలాగా మనం ఉండాలి. మూడో సూత్రము వడ్డించిన విస్తరాకులాగా మనం ఎగిరెగిరి పడకుండా అణిగిమణిగి ఉండాలి. అర్థమవుతుందా అండి? ఈ 3 సూత్రాలు ఉన్నవాడు ఎప్పటికీ సోమరిపోతు కాడు. ఎప్పటికి కూడా గర్వము రాదు. సో ఎంత సంపాదించుకున్నా ఈ 3 సూత్రాలు మాత్రం మర్చిపోవద్దు. వదురుబోతులాగా ఉండొద్దు మనం. సో అందుకే ఈ 3 సూత్రాలు ఈ వదురుబోతుకి సంబంధించింది, యథార్థ హృదయానికి సంబంధించిందిగా ఉంటుంది. సో కనుసైగ చేయవాడు వెద పుట్టించును, పనికి మాలిన వదిలిబోతు నశించును. కనుసైగ చేస్తారు. కొంతమంది గొడవలు పుట్టిస్తారు. మన ముందట మంచినే మాట్లాడతారు. వెనకాల వాళ్ళు ఏంటిది కనుసైగలు చేస్తుంటా అంటారు. బొమ్మలు కొడుతుంటా అంటారు. కన్నులు కొడుతుంటా అంటారు. సో పనికి వాళ్ళని వదిలిపోతు నశించిపోను. ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు? సోమరిపోతులు, నెగ్లిజెన్స్, ఎందుకు పనికిరాని వాళ్ళ లక్షణాలు ఇవన్నీ కూడా. సో పనికి వాళ్ళని వదిలిపోతు నశించును. నీతి మంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారం మరుగుపరుచును. సో నీతిమంతుడు మాట్లాడే ఒక మాట అయినా కూడా బాగుంటుందండి. సో మనము ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. మనం ఒక 10 మందికి ఇన్స్పైర్ పర్సన్ లాగా ఉండాలి. అందుకే భక్తిహీనుల నోరు బలాత్కారం మరుగుపరుచును. సో నేను గమనించాను, ఒక నీతిమంతుడు, ఒక సోమరిపోతుని మీరే తీసుకోండి. వాళ్ళ లక్షణాలు మీ ఇంటి దగ్గర ఎవరైనా సోమరిపోతున్నాడా జస్ట్ గమనించండి. వాళ్ళ లక్షణాలు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. సో ఇలా ఇప్పుడు బైబిల్లో చెప్పినట్టుగానే ఉంటారు. సో సోమరిపోతుకి ఎక్కువగా గర్వం ఉంటదండి. సో కష్టపడి పని చేసేవాడికి గర్వం ఉండదండి. చెమటేసి పని చేసేవాడికి గర్వం ఉండదు. సోమరిగా ఇంట్లో కూర్చున్న వాళ్ళకే గర్వం ఎక్కువ ఉంటది, అహంకారం ఎక్కువ ఉంటది. అలా దెబ్బలు పడి, కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా హంబుల్‌గా ఉంటారు. లెర్న్ ఫ్రమ్ దోస్ పీపుల్. నేర్చుకోవాలి మనం అలాంటి వాళ్ళని చూసి. పగ కలహంను రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. పగ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు నీకే మంచి జాబ్ ఉన్నది. నువ్వు పగ పెట్టుకోలేవు. నీ జాబ్ మీద కేంద్రీకరిస్తావు. అందుకే నేను చెప్తున్నాను, మై డియర్ చర్చ్, డూ సంథింగ్. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు. ఏదో ఒకటి చేయండి. పైసలొచ్చే పని చేయండి. డబ్బులు సంపాదించుకునే పని చేయండి. ఖాళీగా ఎవరు కూర్చోకండి. టీచింగ్ అన్నా చెప్పండి, ట్యూషన్స్ అన్నా చెప్పుకోండి. ఇంట్లో కూర్చుంటే ఇలా పగ, కలహాలు, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ కూడా పెరుగుతుంటా ఉంటాయి. ప్రేమ దోషములన్నిటిని కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును. చూసారా, మనం మాట్లాడే మాట జ్ఞానముతో ఉండాలి. బుద్ధిహీనుని అంటే, బుద్ధిహీనుడు అంటే ఇక్కడ ఎవడు? లేజినెస్. వీపునకు బెత్తమే తగును. సో సోమరిపోతులు తన్నులు తింటారు. అదే వివేకి గలవాడు, జ్ఞానం గలవాడు తన్నులు తినడు. చిన్నప్పటి నుంచి కూడా బాగుంటారు వాళ్ళు. సో బుద్ధిహీను వీపునకు బెత్తము తగును.
సో కాబట్టి ఇవన్నీ కూడా సోమరిపోతుల లక్షణాలు. మన దగ్గర ఇంకెక్కడైనా ఉన్నాయా? ఉన్నాయి. నాలో కూడా ఉన్నాయి. మీలో కూడా ఉన్నాయి. లేవని మాత్రం అనకండి. అబద్ధం చెప్తున్నట్టు. మన తప్పులను మనం ఐడెంటిఫై చేయకపోతే అది చాలా డేంజర్ అండి. మన తప్పులను, మన పొరపాట్లను ఐడెంటిఫై చేసి వాళ్ళను తీసివేసేయపోతే అది మనకే ప్రమాదము. ఎవరికీ ప్రమాదము కాదు. సో ఒకటే గుర్తుపెట్టుకో. ఈ లోకానికి నువ్వే వచ్చావు. ఈ లోకం నుంచి నువ్వే వెళ్ళిపోతావు. ఈ జీవిత పోరాటం నీది. నీ పోరాటంలో నువ్వు గెలువు. నీ పోరాటంలో నువ్వు పోరాడు. సో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కష్టపడే వాళ్ళకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడండి. ఇష్టంతో కష్టపడే వాళ్ళకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. సో బద్ధకంగా, సోమరిగా ఉండే వాళ్ళకు దేవుడు తోడుగా ఉండడు. సో నువ్వు యాక్టివ్‌గా పనిచేయి. 10 అడుగులు నువ్వే, దేవుడు నీకోసం 100 అడుగులేస్తాడు. మానవ ప్రయత్నానికి దేవుడి కృప తోడైతే అసాధ్యం ఉండదండి. అసాధ్యం ఉండదు. మానవ ప్రయత్నానికి దేవుడి కృప ఎప్పుడైనా తోడు ఉంటదండి. మానవ ప్రయత్నము చాలా ఇంపార్టెంట్ అండి. మానవ ప్రయత్నము ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రతిఫలం ఉంటది. అంత కృప దేవుడి దగ్గర నుంచి కూడా పొందుకుంటాము. చాలా మంది ఇంట్లో కూర్చొనే కలలు కంటారు. అయ్యో! నేను కారు కొనుక్కోకపోయానే. అయ్యో! నేను బిల్డింగ్ కొనుక్కోకపోయానే. అయ్యో! నేను బంగారం కొనుక్కోకపోయానే. అయ్యో! నేను మంచి సూట్ కొనుక్కోకపోయానే. అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. మంచిగా ఇల్లు కొట్టుకోవాలి. మంచిగా కారు కొనుక్కోవాలి. మంచిగా బంగారు నగలేసుకోవాలి. మంచి వస్త్రాలు వేసుకోవాలి. అవన్నీ ఎక్కడికెళ్ళొస్తాయి? కష్టపడి పని చేసుకుంటేనే ఇవొస్తాయి. అందుకే దేవుడు నిన్న ఒక సందర్భంలో చెప్పాడు. అన్నిటికి ద్రవ్యము ముడిపెట్టి ఇవ్వబడి ఉందని. కష్టపడి సంపాదించుకున్నప్పుడే ఇవన్నొస్తాయి. అలానే అడ్డదారులు తొక్కకండి. న్యాయంగా, నీతిగా, నిజాయితీగా ఎంత సంపాదించుకున్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మల్టిప్లై చేస్తాడు. జ్ఞానుల జ్ఞానము సమకూర్చుకొందురు. సో సోమరిపోతుల దగ్గర జ్ఞానం అనేది ఉండదండి. గుర్తుపెట్టుకోండి. యథార్థ హృదయం ఉండదు. జ్ఞానం ఉండదు. సో ఒక యాక్టివ్‌గా పనిచేసే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది. జ్ఞానమును సమకూర్చుకొందురు. మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. సో సోమరిపోతులకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. లేజినెస్ పీపుల్ ఇవన్నీ కూడా వస్తుంటా ఉంటాయండి. ఒకటండి. మనం ఏది మాట్లాడినా జ్ఞానము. నువ్వు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకెళ్ళాడనుకో, వాళ్ళు ఏం చూస్తారు? నీ జ్ఞానం చూస్తారు. నీ స్కిల్‌ని, నీ టాలెంట్‌ని చూసి వాళ్ళు నీకు జాబ్ ఇస్తారు. నీ స్కిల్, నీ టాలెంట్ ఎంతగా ఉంటుందో, నీ సాలరీ కూడా అంతగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకెళ్ళాడు. ఒకడికి మంచి స్కిల్ ఉందనుకోండి, వాడికి 10,00,000 ఆఫర్ చేస్తారు. కొంతమంది యావరేజ్ స్కిల్ ఉన్నారనుకోండి, 7,00,000 ఆఫర్ చేస్తారు పర్ యానమ్. సో నీ స్కిల్‌ని బట్టి, నీ మెమోరీ, నీ యొక్క టాలెంట్‌ని బట్టి, నీ మార్క్స్‌ని బట్టి కంపెనీస్‌లలో ఆఫర్స్ వస్తాయి. అందుకే జ్ఞానమును సమకూర్చుదురు అన్నారు. అందుకే నువ్వు ఎప్పుడైనా జ్ఞానవంతుడుగా ఉండు. బుద్ధిహీనుగా ఉండకు. మూఢుల నోరు అప్పుడే నాశనం చేయను. మూర్ఖత్వంగా ఉండకు. వైస్ మ్యాన్‌గా ఉండాలి. మనం జ్ఞానముతో మాట్లాడాలి. జ్ఞానముతో ఆలోచించాలి. జ్ఞానముతో మనము పని చేయాలి. పనిలో శ్రద్ధ ఉండాలి. మన మనస్సు, ఆలోచన, తలంపులన్నీ ఏకమై పని చేయాలి ఎప్పుడైనా కూడా. మనసు ఒక దగ్గర, పని ఒక దగ్గర, చెయ్యి ఒక దగ్గర, ఆలోచనలు ఒక దగ్గర అలా చేయొద్దు. లగ్నమైపోవాలి. మన మనసు మీద కేంద్రీకరించాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు దేని గురించి వర్క్ విషయంలో దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో అది నీకు సక్సెస్‌ని ఇస్తదండి. పని గురించి ఎక్కువగా ఆలోచించాలి. నీ ఉద్యోగం గురించి, నువ్వు చేస్తున్న పని గురించి ఎక్కువగా ఆలోచిస్తే నీకు ఎక్కువ ఐడియాస్ వస్తుంటా ఉంటాయి. సో నువ్వు పని గురించి ఎక్కువగా ఆలోచించండి. అందరూ గూడా పని గురించి ఆలోచించండి. ఎలా సంపాదించుకోవాలని ఆలోచించండి. అంతేగాని ఇంట్లో కూర్చొని వాళ్ళనెట్లా తిట్టాలి, వీళ్ళనెట్లా తిట్టాలి, వాళ్ళనెలా శాపాలు పెట్టాలి, వీళ్ళనెలా శాపాలు పెట్టాలి, వాళ్ళతో ఎలా గొడవేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈరోజు వాడు ఫోను చేయలేదు, వాళ్ళు ఫోను చేయలేదు, వాళ్ళు మాట్లాడలేదు. ఇదన్నీ ఎప్పుడొస్తాయి? నువ్వు బిజీగా లేనప్పుడే. నువ్వు బిజీగా ఉన్నావనుకో, ఎవరైనా ఫోను చేసినా గూడా నేను బిజీగా ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తా అంటావు. అదే నువ్వు ఫ్రీగా ఉన్నావనుకో, వాళ్ళు రోజు 10కి ఫోను చేసేటోడు, ఇంకా ఫోను చేయలేదు, మారిపోయాడు. సో ఇక చెడ్డ ఆలోచనలు నెగెటివ్‌గా వస్తుంటా ఉంటాయి. బిజీ మేక్ యువర్‌సెల్ఫ్ అందరూ మేము బిజీగా ఉన్నాం అంటాం. బిజీగా ఉండడం ఒక ఆశీర్వాదం అండి. లైఫ్‌లో బిజీగా ఉండడం చాలా ఆశీర్వాదం. నిజంగా నాకిష్టం అండి. బిజీగా ఉండడం చాలా ఇష్టం. ఏదో ఒక పని చేసుకోవడం. ఏదో ఒక పని మీద శ్రద్ధ పెట్టుకోవడం. ఖాళీగా కూర్చోవద్దండి. ఖాళీగా కూర్చుంటే క్రిమినల్ బ్రెయిన్ లాగా తయారవుతది. సో జ్ఞానం పెరగదు. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము. సో ధనవంతుని యొక్క ఆస్తి వానికి ఆశ్రయపట్టణము. సో డబ్బుంటే నీకొక ధైర్యం ఉంటదండి. డబ్బుంటే నీకొక సెక్యూరిటీ ఉంటది. సోషల్ సెక్యూరిటీ ఉంటది. దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. సో దరిద్రునికి పేదరికము వానికి నాశనకరము. దరిద్రుడు ఎందుకొచ్చింది? ఆ సోమరితనం వల్ల కాదా అండి దరిద్రము? ఆ పేదరికం ఎందువల్ల వచ్చింది? ఆ సోమరితనం వల్ల కాదా? సో ఆ ధనవంతుడు ఎలా ధనవంతుడయ్యాడు? నా లైఫ్‌లో ఇప్పటి వరకు చూడలేదండి. ఒక సోమరిపోతు ధనవంతుడైనట్టుగా నేనెప్పుడు చూడలేదు. ఈవెన్ ధనవంతులు గూడా కష్టపడుతున్నారు. ఈవెన్ రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర చాలా డబ్బులున్నా కష్టపడుతున్నారు. అండ్ సినిమా వాళ్ళ దగ్గర డబ్బులున్నా కష్టపడుతున్నారు.
ఏదో ఒక కష్టం చేసుకొని, పని చేసుకొని బతుకుతున్నారు. అందుకే దరిద్రుని పేదరికం వానికి నాశనకరము. సో, ఇప్పుడు అర్థమవుతుందా అండి? మనల్ని ఎవరు నాశనం చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి. మనకు మనమే నాశనం చేసుకుంటున్నాము. ఇప్పుడు మనము కోట్లు సంపాదించాననుకోండి, అందరూ కాలరెగరేస్తారు. నా గ్రేట్‌నెస్, నా వల్ల, నా తెలివి వల్ల సంపాదించుకున్నా అంటారు. చాలా మంది గూడా. అదే డబ్బులు పోగొట్టుకున్నా అనుకో, వాడు చేశాడు అందుకే నేను పోగొట్టుకున్నా. వీడు ఇలా మాట్లాడాడు అందుకే నేను పోగొట్టుకున్నా. వాడు నా మీద పడి ఏడ్చాడు అందుకే పోగొట్టుకున్నా అని ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఒకటే గుర్తుపెట్టుకో, డబ్బు పోగొట్టుకున్నా అది నీ తప్పే. డబ్బు సంపాదించుకున్నా అది నీ గొప్పనే. చాలా మంది డబ్బు సంపాదించుకుంటే నా వల్లనే అంటారు. అదే పోగొట్టుకుంటే నా వల్లనే అనరు ఎవరు కూడా. పక్కోడి మీద తోసేస్తుంటారు. ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ మార్చుకోవాలి. గుణాలు మార్చుకోవాలి. దరిద్రము పేదరికానికి, నాశనానికి తీసుకొస్తది. దీనికి కారణము యాక్టివ్‌గా లేకపోవడం వల్ల, సోమరితనం వల్ల. అందుకే బీ అలర్ట్ మై చర్చ్. నా చర్చ్‌లో అందరూ కూడా అన్ని రకాలుగా వర్ధిల్లాలి. అది నా కోరిక. అన్ని రకాల్లో ఫైనాన్స్‌లో ఎదగాలి, సంతోషంలో ఎదగాలి, మంచి గృహాలు కట్టుకోవాలి, దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. అన్ని రకాలుగా ఉండి ఈ భూలోకం నుంచి విడిచి వెళ్ళే ముందు అందరూ కూడా సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా భూలోకం నుంచి వెళ్ళాలి అన్నదే నా కోరిక. సో, అది మీరు అందరూ కూడా ఆ కోరిక మీరు గూడా కలిగున్నప్పుడు అది గూడా నెరవేరుతది. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. చూసారండి? నువ్వు కష్టపడి పని చేసుకో. అది నీకు మంచి ఆరోగ్యాన్నిస్తది, మంచి వెల్త్‌నిస్తది, మంచి ఫైనాన్సెస్‌నిస్తది. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. కష్టపడి పని చెయి. నువ్వు నీతిగా కష్టపడి పని చెయి. సో, ఒక బ్రదర్ ఇగ సంపాదించుకోమన్నాడు కదా అని డ్రగ్స్ అమ్మడము, లేకపోతే స్మగ్లింగ్ చేయడము, లేకపోతే లిక్కర్ అమ్మడము, ఇలాంటివి కాకుండా వ్యభిచారం చేయడం ఇలాంటివి కాకుండా నీతిగా కష్టపడి సంపాదించుకో. అది నీకు జీవదాయకము. నీకు ఆరోగ్యాన్నిస్తది, సంతోషాన్నిస్తది, ఆనందాన్నిస్తది, ధనాన్నిస్తది, ఐశ్వర్యాన్నిస్తది, పేరునిస్తది, ఘనతనిస్తది. అలే భక్తిహీనుని కలుగు వచ్చుబడి పాపమును పుట్టించును. అడ్డదారులు తొక్కి మాత్రం సంపాదించాల్సిన అవసరం లేదండి మనము. నీతిగా నిజాయితీగా సంపాదిస్తే దేవుడు 100 నుంచి 1000 ఇంతలుగా, 1000 ఇంతల నుంచి 10,000 ఇంతలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీతిమంతుడు ఎలా కష్టపడతాడు? బద్ధకంగా కష్టపడడు. సో, యాక్టివ్‌గా కష్టపడతాడు. ఉపదేశము నంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. కొంతమంది చెప్తే వినరే. ఎంత చెప్పినా వినరే. బాగుపడరా అంటే వినరు. నువ్వు వెళ్లి ఏదో ఒక జాబ్ చేసుకొని నీ నీ ఖర్చులు నీకెళ్ళుతాయి సంపాదించుకో అంటే వినరు. ఎంత మంచి చెప్పినా వినరే కొంతమంది. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉండును. కొంచెం మంచి మాటలు చెప్తే ఎవరు వినరు. చెడ్డవాళ్ళు చెప్తే ఫ్రెండొచ్చి "అరే రారా నువ్వు తాగుదాం రా" అంటే వెళ్తారు. ఫ్రెండొచ్చి "అరే నువ్వు ఏం సంపాదిస్తావు లేరా వచ్చి పార్టీ చేసుకుందాం" అంటే వెళ్తారు. కష్టపడి పని చేసుకో అని చెప్పిన వాళ్ళకు కోపమొస్తది. కోపమొస్తది. ఒక 35 సంవత్సరాల తర్వాత వాళ్ళకప్పుడు రియలైజేషన్ అయితది. చేతులు కాలినాక ఇంకొక సూత్రం మళ్ళా. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముండదు. సో, ఏజ్ అంతా మీద పడ్డాక అప్పుడు కూర్చొని అయ్యో! నా ఏజ్ పోయిందే, అయ్యో! నా ఏజ్ పోయిందే అనుకుంటే ఏమీ లాదు. నువ్వు ఈ ఏజ్‌లోనే ఇప్పుడు నువ్వు ఏ ఏజ్‌లో అయితే ఉన్నావో ఆ ఏజ్ నుంచే మొదలుపెట్టు. దేవుడు మళ్ళీ నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. ఏజ్ డజంట్ మ్యాటర్ టు గాడ్. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. సో, ఈ సోమరిపోతులు గద్దింపునకు లో లో లోబడరండి. వాళ్ళే తిరిగి మళ్ళీ ఉల్టా అంటారు. నేను పోయే టైంకి పోతా. నేను సంపాదించే టైంకి సంపాదిస్తాను. నువ్వెవరివి నాకు చెప్పడానికి? సో, ఇలా ఉపదేశాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. యాక్సెప్ట్ చేయాలి. దే షుడ్ యాక్సెప్ట్. ఇవన్నీ ఎవరి లక్షణాలు మళ్ళా? సోమరిపోతుల లక్షణాలే. ఇప్పుడు మంచి యాక్టివ్‌గా ఉన్నవాడు, మంచి చురుకుగా ఉన్నవాడు, అరె! ఇది చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు. అరె! వీళ్ళు నా మేలుకే చెప్తున్నారు. వాళ్ళు నా మంచికే చెప్తున్నారు అని అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న లోపాలే అండి. సరిచేసుకుంటే చాలు మనము. ప్రతి డే టు డే యాక్టివిటీస్‌లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. సరిచేసుకుంటే సరిపోతది. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధకుడు. సో, అంతరంగమున పగ ఉంచుకోవద్దు. సో, అందుకే నేనెందుకు పగ ఎవరు ఉంచుకుంటారండి? ఖాళీగా కూర్చున్న వాళ్ళే పగ ఉంచుకుంటారు. నువ్వే బిజీగా ఉన్నావు. 12 గంటలు నువ్వు కష్టపడుతున్నావు. పగ ఉంచుకోలేవు. నీ పని మీదనే ఆ ధ్యాస పెడతావు. అంతరంగమున పగ ఉంచుకోవద్దు. పని మీద ధ్యాస పెట్టుకోవాలి. అబద్ధికుడు కొండెమును ప్రచారం చేయవాడు బుద్ధిహీనుడు. ఈ సోమరిపోతులు ఒక బ్యాచ్ ఉంటది. వాళ్ళేమైనా గూడా ఇతరుల మీద ప్రచారం చేస్తుంటా అంటారు. కొండెములు అంటే గాసిప్స్ చెప్తుంటా అంటారు. ఆ హీరో ఇట్లట, ఆ హీరోయిన్ ఇట్లట, ఆ రాజకీయ నాయకుడు ఇలా అట, మా ఇంటి పక్కోళ్ళ ఇంట్లో ఇలా జరిగింది, మా ఇంటి ఎదురుంగోళ్ళ ఇంట్లో ఇలా జరిగింది. ఇంతకుముందు దేవుడేం చెప్పాడు? ఒక నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకో ఆశీర్వాదం అన్నాడు కానీ,
వాటిని వీటిని వీళ్ళ విషయాలు వాళ్ళ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే అది నీకు ఆశీర్వాదం కాదు. ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. ఇదంతా సోమరిపోతు లక్షణాలే. సో చూడండి, సక్సెస్ పీపుల్ చూడండి, వాళ్ళు ఇప్పటికి కూడా 60-70 సంవత్సరాలు. రతన్ టాటా గారు చనిపోయే వరకు కూడా ఆయన 12-14 గంటలు కష్టపడ్డాడు. కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఉండి కూడా. ఆయన బిజీ మీటింగ్ స్కెడ్యూల్స్ అటు ఇటు వెళ్ళడం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా చూడండి, ఆ దేశం ఈ దేశం ఈ ఏజ్ లో 70-80 ఏజ్ లో కూడా అన్ని దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. దేశానికి సేవ చేస్తున్నారు, ముఖ్యమంత్రులు సేవ చేస్తున్నారు. సో మనం ఎవరికి సేవ చేయాల్సిన అవసరం లేదు, మనకు మనం సేవ చేసుకుంటే చాలు. మనం ఏమి దేశాలు, రాష్ట్రాలు, రాజ్యాలు, ప్రపంచాలు ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మన కుటుంబాన్ని మనం ఉద్ధరిస్తే చాలు. అర్థమవుతుందా అండి సంగమ? సో అందరూ కూడా ఎంతమంది ఎంతగా నేర్చుకుంటున్నారు? ఇలాంటి పాఠాలు ఏ స్కూల్లో చెప్పరు, ఏ క్లాస్‌లో చెప్పరు, ఎక్కడ చెప్పరు. మీకు మీరు మార్చుకోవాల్సిందే. మీకు మీరు మారుకోవాల్సిందే. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మన బ్రతుకు మారాలంటే మన బుద్ధి, మన ఆలోచించే విధానము మారినప్పుడే, మన వే ఆఫ్ థింకింగ్ మారినప్పుడే మన బ్రతుకు మారుతదండి. అప్పటిదాకా మన బతుకు మారదు, మన జీవితాలు మారవు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటది. నేను మిమ్మల్ని కొప్పడట్లేదండి, ఏమనుకోవద్దు నన్ను. జస్ట్ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. సో విస్తారమైన మాటలలో దోషం ఉంటది. నువ్వు ఎన్ని ఎక్కువ మాటలు మాట్లాడితే అన్ని అబద్ధాలు ఉంటాయట, అన్ని దోషాలు ఉంటాయట. తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. సో చూసారండి, తక్కువ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. కొంతమంది మాటలు కోటలు దాటుతుంటా ఉంటాయి. సో మాటలతోటే కోటలు కడుతుంటా అంటారు. ఇంట్లో కూర్చొనే రాజ్యాలు వెళ్తుంటా అంటారు. ఇంట్లో కూర్చొనే గాలికి ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంటా అంటారు. అది పని చేయదండి. నువ్వు మాట తక్కువ మాట్లాడి కష్టపడి ఎక్కువగా పనిచేస్తావో అప్పుడే నీకు ఆశీర్వాదంగా ఉంటది. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఎందుకు అన్వాంటెడ్ టాకింగ్? ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ గతాన్ని తవ్వుకోండి ఒక్కసారి. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాను? ఎందుకు ఇంకా నేను మారలేకపోతున్నాను? ఎందుకు ఇంకా నేను ఎదగలేకపోతున్నాను? ఎందుకు ఇంకా ఆశీర్వదించలేకపోతాను? 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసుకుంటున్నాము, అయినా పరిస్థితి మారట్లేదే. సో ఎన్నో రోజుల నుంచి బైబిల్ పట్టుకొని చదువుతున్నాం. 10-20 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం, అయినా పరిస్థితి మారట్లేదే. రోజు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ అని, ఉపవాస ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్ అని, ఆ ప్రేయర్స్ అని, ఈ ప్రేయర్స్ అని, ఆ గుడికని, ఈ చర్చ్ కని, అటు చర్చ్ కని, ఆ దైవజనుడు, ఈ దైవజనుడు వెళ్తున్నామే, అయినా కూడా మారట్లేదే. మారదు. మనం ఇది మారనంత వరకు ఏది మారదు. మన నోటి మాట మారనంత వరకు, మన ఆలోచనలు మారనంత వరకు, మన తలంపులు మారనంత వరకు ఏది మారదండి. అందుకే విస్తారమైన మాటలలో దోషం ఉండక మనదు. సోమరిపోతూ ఎక్కువగా మాటలు మాట్లాడతాడండి, పని చేయడు, మాటలు ఎక్కువ చెప్తారు. సో అలా గుణము మీ లోపల ఉంటే ఎంటర్టైన్ చేయకండి. మీకు మీరే ఖండించుకోండి, మీకు మీరే ఖండించుకోండి. పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. సో సోమరిపోతుల ఆలోచనలు పనికి మాలిన ఆలోచనలు వస్తాయండి. వాళ్ళ ఆలోచనలకు ఆచరణలో పెట్టేలాగా ఉండదు. సో నీతిమంతుని నాలిక ప్రశస్తమైన వెండి వంటిది. ఇది చాలా బంగారం లాంటి వాక్యాలండి. చాలా మంచి ముత్యాలు లాంటి వాక్యాలు. ఇది మన జీవితాలను మారుస్తాయండి ఇవన్నీ కూడా. ఇలాంటి క్యారెక్టర్స్ మన లోపల ఏమున్నా కూడా తీసివేసేసుకోవాలి. నీ మాట తీరు, నీ ఆలోచన, నీ చూసే తీరు, నీ తలంపులు, ఆలోచనలు అన్ని మారాలి. మారాలి. నీతిమంతులు పెదవులు అనేకులను ఉపదేశించును. బుద్ధి లేకపోవుట చేత మూఢులున చనిపోదురు. సో చూసారండి, ఒకడు నశించిపోతున్నాడంటే వాడే కారణము, ఒకడు బాగుపడుతున్నాడంటే వాడే కారణం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. మనం 10 మందికి చెప్పాలండి, 10 మందికి చెప్పే పొజిషన్ లో ఉండాలి, కానీ ఒకరితో చెప్పించుకునే పొజిషన్ లో ఎప్పుడు కూడా ఉండకూడదు. అంటే ఒకరికి చెప్పే పొజిషన్ లో ఉండాలంటే మనము పాటించే పొజిషన్ లో ఉండాలి. కొంతమంది ఇంకో సూత్రం మళ్ళా, ఎదుటి వాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అంటారు. సో కొంతమంది నీతులు చెప్తారు, అది ఎదుటి వాళ్ళకే, వాళ్ళు పాటించరు. మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే వాళ్ళకు చెప్పాలి. నీతులు ఎప్పుడైనా కూడా మనం పాటించినప్పుడే వాళ్ళకు చెప్పాలి. మనం పాటించలేని సమయంలో వాళ్ళకు నీతులు చెప్పొద్దు. కొంతమంది నీతులు చెప్తారు కానీ వాళ్ళు పాటించరు, ఇతరులు చేయాలని కోరుకుంటారు. అందుకే నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోదురు. సో ఇప్పుడు నువ్వే లేజీగా ఉన్నావు, నీ ఎవరికన్నా ఉపదేశం చెప్తా, అరే నువ్వే లేజీ, నువ్వు నాకు చెప్తానవు ఎందురా అంటారు. నీ దగ్గరనే బద్ధకం ఉంది, నువ్వు నన్ను అంటానవా అంటారు. సో అర్థమవుతుందా అండి? సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉండాలి మనం లైఫ్ లో. బిజినెస్ లో సక్సెస్, ఫ్యామిలీలో సక్సెస్, అలాగే జాబ్ లో సక్సెస్, ఎడ్యుకేషన్ లో సక్సెస్, లైఫ్ లో సక్సెస్ఫుల్. ఫెయిల్యూర్స్ వస్తాయి, అది ఫెయిల్యూర్ అనుకోండి. ఒకటండి, క్రైస్తవుడి జీవితంలో ఫెయిల్యూర్ అనే వర్డ్ వాడద్దు, ఇట్స్ ఎ లెర్నింగ్ అనే వర్డ్ వాడండి. మీకు ఏమైనా ఫెయిల్యూర్ వచ్చాయా, ఇట్స్ ఎ లెర్నింగ్ అని అనుకోండి, కానీ ఫెయిల్యూర్ అనే వర్డ్ వాడద్దు.
అండ్ క్రైస్తవుడిలో ఎప్పుడు కూడా లక్ అనే మాట మాట్లాడద్దు. లక్ అనేది ఉండద్దు మనకు. ఓన్లీ గాడ్ ఫేవరే ఉంటది. అది గాడ్ గ్రేసే. నువ్వు ఒక జాబ్ చేసుకున్నావా, గాడ్ గ్రేసే. లేకపోతే నీకు మంచి ఉద్యోగం వచ్చిందా, గాడ్ గ్రేసే. మంచి వైఫ్, మంచి హస్బెండ్ వచ్చిందా, గాడ్ గ్రేసే. మంచి పిల్లలు ఉన్నారా, గాడ్ గ్రేస్. అంతేకాని లక్ అనే వర్డ్ మన డిక్షనరీలో ఉండద్దు. అదృష్టం అనేది ఉండదండి మనకు. గాడ్ గ్రేసే, దేవుడి యొక్క కృపనే మన మీద ఆవరించింది. దాన్ని లక్గా మార్చొద్దు. ఈ 2 వర్డ్స్ గుర్తు పెట్టుకోండి. మనందరం కూడా ఈ 2 వర్డ్స్ ని తీసేయాలి. ఒకటి ఫెయిల్యూర్ అనే వర్డ్ ని తీసివేయండి, అది లెర్నింగ్ అనుకోండి. రెండో వర్డ్ లక్ అనే వర్డ్ ని తీసేయండి, ఇట్స్ ఎ గాడ్ ఫేవర్, గాడ్ యొక్క గ్రేస్ అని అనుకోండి. అంతే. ఈ 2 సూత్రాలు మర్చిపోవద్దు. సో రాసుకోండి, మీరు ఈ రోజు ఏమేమి చెప్తున్నాడో దేవుడు రాసుకోండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వు కష్టపడు, దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు, ఆశీర్వాదం చేస్తాడు. సో కష్టపడకుండా నీకు ఏది కూడా రాదు. అందుకే కష్టపడకుండా దేవుడు ఎవరిని కూడా ఆశీర్వదించడండి. చెడు పనులు చేయుట బుద్ధిహీనిగా ఆటగానున్నది, వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. చెడు పనులు మానేయండి. ఆ ఇంట్లో ముచ్చట్లు, ఇంట్లో చెడు పని. నిజంగా ఐ హేట్ దట్ నేచర్, ఐ హేట్ దట్ నేచర్. అత్తగారు ఇట్లా అన్నారు, కోడళ్ళు ఇట్లా అన్నారు. సో ఇవన్నీ కూడా ఇంట్లో గొడవలు, కొట్లాటలు, ఊకే తిట్టుకోవడాలు, ఊకే అరుసుకోవడాలు, ఊకే కరుసుకోవడాలు. తోడికోడళ్ళు ఇలా, మా తోడికోడలు వాళ్ళ పేరెంట్స్ ఇలా, వాళ్ళు ఇలా, వీళ్ళిలా, వీళ్ళలా, వాళ్ళలా. ఐ హేట్ దట్ కన్వర్జేషన్. ఎందుకు? రూపాయి పనికిరాని మాటలు ఇవన్నీ కూడా. రూపాయికి పనికిరాని మాటలు. ఐ హేట్ దట్ కన్వర్జేషన్స్. పాజిటివ్ గా మాట్లాడుకోండి, సంతోషంగా ఉండండి. స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్. నేను చెప్తున్నాను, అలా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ నుంచి నెగిటివ్ గా నువ్వు పక్కకు తప్పుకో. స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్. లేకపోతే నీ మైండ్ కరప్ట్ అయిపోతుంది, నీవు పొల్యూట్ అవుతావు. ఒక చెడ్డవాడు, ఒక మంచివాడు చెడ్డవాడిని మారుస్తాడో లేడో తెలియదు, కానీ ఒక చెడ్డవాడు ఒక 10 మంది మంచి వాళ్ళను మార్చగలుగుతాడు. ఒక చెడ్డవాడు 10 మంది మంచి వాళ్ళను చెడ్డగా మార్చగలుగుతాడు. అంతేగాని ఒక మంచివాడు 10 మంది మంచి వాళ్ళు కలిసి ఒక చెడ్డవాడిని మంచిగా మార్చడం చాలా కష్టం. అందుకే నెగిటివ్ మైండ్ సెట్ తోటి తిరిగావనుకో, నీ మైండ్ కూడా కరప్ట్ అయిపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. నువ్వు కూడా అలాగే ఉంటది. ఆమె తిట్టిందా నేను కూడా తిడతా, ఆమె అన్నదా నేను కూడా అంటా. సో స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. చెడు పనులు చేయుట బుద్ధిహీనికి ఆటగానున్నది. సో సోమరిపోతులంతా కూడా చెడ్డ పనులు చేస్తారు. వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. సో మనం జ్ఞానంతో ఉండాలి, వివేకంతో ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. బుద్ధిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. చూసారా, భయపడద్దు. సో బుద్ధిహీనుడు దేనికి భయపడునో వాడు లేమికి భయపడతాడు, అదే అవుతాడు. నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. చూసారా, కష్టపడి పనిచేసిన వాళ్ళకు దొరుకుతుందండి. నువ్వు కష్టపడి పని చేయండి, దేవుడు దొరికిస్తాడు నీకు ఎలాగైనా కూడా. అందుకే అందుకే నువ్వు అడుగుడి నీకు ఇయ్యబడును, వెతుకుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీయబడును అన్నాడు దేవుడు. సో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది, ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. అలాగే భక్తిహీనుడు దేనికి భయపడునో అది వాని మీదికి వచ్చును. భయపడొద్దు, అనుమానపడొద్దండి ఏ విషయంలో కూడా. చాలా మంది అనుమానిస్తారు, లేదు ఈరోజు నేను వెళ్తాను, సక్సెస్ సాధిస్తాను. అనుమానంతో పోవద్దు. నువ్వు ఎప్పుడైనా ఏ పని కూడా అనుమానంతో చేయకండి. అనుమానంతో ఎప్పుడు చేయదు. అనుమానాలు నిజాలు అవుతాయి ఎప్పుడైనా కూడా. అనుమానాలు ఎప్పుడైనా నిజాలు అవుతాయి. అనుమాన పడద్దు ఎప్పుడైనా కూడా. భయపడద్దు, భయాలు నిజాలు అయితే ఉంటాయి. లేదు, నేను ఈరోజు తప్పకుండా సక్సెస్ సాధిస్తాను, నేను తప్పకుండా ఈరోజు జాబ్ కొడతాను, నేను తప్పకుండా ఈరోజు నేను సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాను. ఛాలెంజ్ చేసుకో, నీకు నువ్వు ఛాలెంజ్ చేసుకో. నువ్వు అనుకున్నది దొరుకుతుంది, నీతిమంతుడు అనుకున్నది దొరుకుతుంది. ఆశించు, మంచిగా ఆశించు, తప్పకుండా దొరుకుతుంది. అన్ని దొరకాలంటే ఏది ఈజీగా రాదండి, మళ్ళీ కష్టపడి పని చేయాల్సిందే. నువ్వు ఆశించినంత మాత్రాన దొరకడం కాదు, మళ్ళీ కష్టపడాల్సిందే. కష్టపడి పని చేసుకుంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ నాజరేయుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మా మనసులను, మా ఆలోచనలను, మా తలంపులను, మా యొక్క హృదయాలను శుద్ధి చేసినందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, ఈ రోజు నుంచి మేమందరము ఎనర్జెటిక్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. చురుక మా మైండ్ లో, మా మనసులో, మా ఆలోచనలు, మా తలంపులు అన్ని కూడా యాక్టివ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి తండ్రి. అట్టి కృపను దయచండి. ప్రతిరోజు ఉదయం మాతో ఇలా మాట్లాడి మమ్మల్ని బూస్ట్ చేస్తున్నందుకు, మమ్మల్ని ఎనర్జీలో తీసుకెళ్తున్నందుకు, పాజిటివ్ ఎనర్జీలో తీసుకెళ్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. అయ్యా, ఇప్పటి వరకు మేము ఎందుకు సంపాదించలేకపోయాము, మేము అయ్యా ప్రభు ఎదగలేకపోయాము, లేకపోయాము, అవన్నీ కూడా కళ్ళకు గట్టినట్టు మాకు వర్స్ బై వర్స్ మా లోపాలను సరి చేసినందుకు, మా లోపాలను మాకు కళ్ళగట్టి చూపించినందుకు వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్.